హాయ్ ఫ్రెండ్స్, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఫన్నీగా ఉంది. ఇందులో ఎమోషన్స్ ఉన్నాయి, క్రయింగ్ ఉంది, అలాగే అరుచుకోవటం, కోపాలు, తాపాలు, టాస్కులు, మనుషులు ఎలా ఆలోచిస్తారు క్యాలిక్యులేషన్ కూడా నాకైతే అనిపించింది. ఈరోజు అయితే ఎపిసోడ్ చాలా బాగుంది. మీరైతే చూసి ఎంజాయ్ అయితే చేస్తారు. సో అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళకి బ్యాడ్ లక్ ఎలా వచ్చింది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నా మాట అయితే నేను చెప్పాలి అనుకుంటున్నాను, మన పెద్దవాళ్ళు కాలం మారినా మనుషులు మారట్లేదు అని చెప్తున్నారు కదా. కానీ ఇప్పుడు ట్రెండింగ్లో రీక్రియేట్ చేయొచ్చు, కాలం అక్కడే అయిపోతుంది, కానీ మనుషులు మాత్రం మారుతూనే ఉన్నారు. ఎప్పుడు చూసినా సెల్ఫ్ మై సెల్ఫ్ అనేది ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. సో అలానే మహేష్ శాండ్రా విషయంలో కూడా జరిగింది. వాళ్ళని చూస్తే నాకు అయ్యో పాపం అని కూడా అనిపించింది. ఒక హ్యుమానిటీగా ఒక్కొక్కసారి ఆలోచించాలి, ఎప్పుడూ మన స్వార్థం గురించి ఆలోచించుకోకూడదు అని మాత్రం ఈరోజు నాకు అనిపించింది. ఏం చేద్దాం, మనుషుల్ని ఎవరు ఏం మార్చలేరు, కానీ వాళ్ళంతటికి వాళ్ళు మారితే బాగుండిద్ది. మ్యాన్షన్ అనేది ఓపెన్ చేయగానే శాండ్రా మహేష్ వాళ్ళిద్దరు కూర్చొని మనకెందుకు లక్ ఫేవర్ చేయట్లేదు, మనకెందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతుంది శాండ్రా పాప. సో ఆమె బాధపడుతుందే, వాళ్ళ పార్ట్నర్ అయితే పాపం చూడలేక అలా ఎప్పుడూ అనుకోవద్దు. ఏమో మనం ఈ టాస్క్లో గెలవచ్చు కదా, మనమే ప్యారడైజ్ని వెళ్ళొచ్చు కదా అని ఒక బూస్ట్ అనేది ఇస్తున్నాడు, అది తప్పులేదు. కానీ ఈమె ఏంటంటే కొంచెం బాధలు నెగిటివ్గా ఆలోచించి నువ్వు అలా ఎప్పుడు చెప్పొద్దు, ఇలా చెప్పి నాకు ఆశపడుతున్నావు అని చెప్పి కోపంగా వాళ్ళ హస్బెండ్ని అందనమాట. సో ఇట్లా వీళ్ళదైతే ముగిసింది. దాని తర్వాత రిటో మధ్య గేమ్ గురించి కన్వర్జేషన్ జరుగుతుందన్నమాట. సో సంధ్య వచ్చేసి ఎట్లయినా సరే మనం ప్యారడైజ్కి గెలవాలి, టాస్క్లు మంచిగా చేయాలి, మంచిగా ఆలోచించాలి అని చెప్పి ఒకటే పనిగా చెప్తూ ఉంటే బ్రిట్టోకి అది నచ్చలేదు. సో తన మీద కొంచెం కోపంతో మాట్లాడలేదన్నమాట. ఆమె 2-3 సార్లు పిలిచినా కూడా పలకలేదన్నమాట బ్రిట్టో. ఎందుకు అని అడిగితే, ఎందుకు నా మీద ఎంత సీరియస్ అవుతున్నావు, ఎందుకు నీకు కోపం వస్తుంది అని చెప్పి సంధ్య అడిగితే, సంధ్యకి ఏం చెప్పాడు అంటే, ఎప్పుడు చూసినా గేమ్ గురించే ఆలోచిస్తున్నావు. ఒక 3 వారాల క్రితం ఏ డ్రెస్ వేసుకున్నా ఈ డ్రెస్ ఎలా ఉంది, ఈ కలర్ ఎలా ఉంది, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఎలా అన్నారు అనే ఫన్ ఎలిమెంట్స్ అనేది జరిగినాయి. కానీ ఎప్పుడు చూసినా ఆ ప్యారడైజ్కి గేమ్ గురించి ఆలోచిస్తున్నావు. ఓకే, నీ గురించి నేను ఒక్కటే నా మైండ్లో పెట్టేసుకుంటాను, గేమ్ పర్ఫెక్ట్గా ఆడేసి ప్యారడైజ్కి అయితే సంపాదిస్తాను అని చెప్పి అనగానే ఆమెకి కొంచెం బాధ అనిపించేసి, వద్దు నువ్వేం మారొద్దు, నిన్ను ఈ మాట్లాడినందుకు సారీ, నువ్వు నీలాగే ఆలోచించు, నేను నాలాగే ఆలోచిస్తానని చెప్పి మేకప్ వేసుకోవటానికి వెళ్ళిపోయింది. తర్వాత కన్వర్జేషన్ ఏం జరిగింది, అంజలి, పవన్ అండ్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూర్చొని వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోకుండా మహేష్ శాండ్రా వాళ్ళ గురించి మాట్లాడారు. ఆల్రెడీ వాళ్ళకి బ్యాడ్ లక్ నడుస్తుంది, బట్ వీళ్ళు కొంచెం మ్యాన్షన్లో ఉన్నోళ్ళు కొంచెం బూస్టప్ ఇస్తే చాలా బాగుండు అనిపించింది. బట్ అదైతే జరగలేదు, కానీ కామెంటరీ అయితే జరిగింది. ఇప్పుడు ఒక టాస్క్ ఆడేటప్పుడు మనం గెలవాలి అని ఆలోచిస్తాం. సో అతను అదే ఆలోచించాడు. ఆయన కీ దొరికినంత మాత్రాన్ని ఈయన ఎందుకు ఇవ్వాలి? సో అక్కడ పడేశాడు. చెప్పాడు, ఇదిగో ఇక్కడ ఉంది, ఇక్కడ పడేస్తున్నా అని చెప్పాడు కదా. చెప్పినప్పుడు తీసుకుని వెళ్ళి నీ పార్ట్నర్ని విడిపించుకున్నావు, నువ్వు గెలిచావు. బట్ మహేష్ వాళ్ళు అది కూడా చేయలేకపోయారు, టోటల్గా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారు. కానీ అది కూడా ఏదో తప్పులకు ఫీల్ అయ్యి వీళ్ళ ముగ్గురిలో ఏదో కన్వర్జేషన్ జరిగింది అని చెప్పి ఈ కళ్యాణ్ అంజలి పవన్కి చెప్తుంటే వాళ్ళు అవునా అది ఇది అనుకుంటా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఒకటే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేయరు, కానీ ఈ మాటలు అయితే మాట్లాడుతున్నారు. ఇదైతే అసలు నాకు నచ్చలేదు. కళ్యాణ్ రాజుకు ఒక టాస్క్ ఇస్తారనమాట, డ్యాన్స్ వేయమని. ఒక పాట పాడుతా డ్యాన్స్ వేశాడు. సో ఫన్గా అయితే జరిగింది. తర్వాత ఏంటంటే ఒక డిస్ప్లేలో 4 టీమ్స్గా జత కట్టాలి అని చెప్పి డిస్ప్లే అయిందనమాట గేమ్ టాస్క్. సో 4 అంటే ఒకళ్ళైతే ఒక పేరైతే మిగిలిపోతారు. నేనైతే గెస్ చేశాను శాండ్రా మహేష్ వాళ్ళని తీసుకోరు అని చెప్పి. కరెక్ట్గా అదే జరిగింది ఫ్రెండ్స్. అందరూ ఎవరికి వాళ్ళకి నచ్చిన వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకొని 4 టీమ్స్కి అయితే ఉండిపోయారు. ఆ టైంలో శాండ్రా
తను లిటరలీ అసలు బెగ్గింగ్ చేసి కొంచెం ఎమోషనల్ అయ్యి ఏడుస్తా కూడా ఆమె మాట్లాడింది, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మాకు 0 బాండ్ క్రెడిట్స్ అనేవి ఉన్నాయి, మేము ఇంతవరకు ఏం గెలుచుకోలేదు, మాకు ఒక ఛాన్స్ ఇస్తే మేము మా మా విల్ పవర్ని మేము ప్రూవ్ చేసుకుంటాం అని ఎంత చెప్పినా కూడా మా నుంచి సపోర్టింగ్ వస్తుంది అని ఎంత చెప్పినా అందరినీ, ప్రతి ఒక్కరిని, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందరినీ అడిగింది. అందరు అడిగినా ఎవ్వరికి వాళ్ళు మాకు వీళ్ళు బెస్ట్, మాకు వీళ్ళు బెస్ట్ అని చెప్పి సంథింగ్ కాన్వర్జేషన్ అయితే చేసుకున్నారు. కానీ ఫైనల్గా అయితే వాళ్ళకి ఇవ్వలేదన్నమాట. ఆమె ఎంత అరుచుకున్నా, వీడు ఎంత అరుచుకున్నా కూడా అసలు మనుషులు అనేవాళ్ళు వాళ్ళు ఈయనే ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. చాలా అంటే చాలా చాలా అనిపించింది నాకైతే. నేనే ఆ సిచ్యువేషన్లో ఉంటే ఒకటన్నా మనం ఆడాం, వాళ్ళకి అది కూడా ఛాన్స్ రాలేదు. ఈసారి గెలుస్తారో లేదో ఉంటాం, ఎక్కడికి పోతాం. ఇప్పుడు మనం నచ్చామంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆడియన్స్ ఓటు నుంచే వీళ్ళకైతే మహేష్ శాండ్రా వాళ్ళు ఖచ్చితంగా గెలిపించేవాళ్ళు ఆడియన్స్ అయితే. బట్ అక్కడ వాళ్ళ నుంచే మార్క్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు మంచిగా ఉంటే ఖచ్చితంగా మీకే ఓట్లు పడితే వాళ్ళే ఎలిమినేట్ అయిపోతారు. అలా కూడా ఎవరు ఆలోచించలేదు. వాళ్ళు సెల్ఫ్గా మేము ఓడిపోతామేమో, మాకు భయం వేస్తుంది, అది వేస్తుంది, ఇది వేస్తుంది అని చెప్పి వాళ్ళనైతే తీసుకోలేదు. ఆమె చాలా ఎమోషనల్ అయ్యి ఏడుపు వచ్చేసి రూమ్లోకి అయితే వెళ్ళిపోయింది. వెంటనే నటరాజ్ మాస్టర్ వాళ్ళు వచ్చేసి ప్లీజ్ ఇంకా ఆమె చెప్పేసింది అనమాట, శాండ్రా మీరు రావద్దు, మళ్ళీ ఈ ఏడుపు కూడా మీరు వేరేలాగా తీసుకుంటారు, సో మీరైతే రావద్దు, నన్ను కొంచెం ఒంటరిగా వదిలేయండి అని చెప్పింది. వీళ్ళైతే బయటికి వెళ్ళిపోయారు. సో మహేష్ శాండ్రా వాళ్ళే ఎదురు కూర్చొని ఉంటే ఈమె జాను వచ్చి మాట్లాడింది, అది కాదన్నయ్య, మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాము, అది చేసుకున్నాము, ఇది చేసుకున్నామంటే దానికి కోపం వచ్చేసి అది మీ ఇష్టం అండి, మీరు నిర్ణయించుకోవాలి, మీరు నాకు చెప్తే ఎట్లా, నాకైతే ఛాన్స్ కావాలి, నేను అదే కదా అడుగుతుంది అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తుంది అనమాట ఆమె. సో అందుకే మహేష్కి ఇంట్రెస్ట్ లేక ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అని కొంచెం పెద్దగా సౌండ్ చేసి అరిచాడు. నాకు నిజంగానే ఛాన్స్ ఎట్లానే ఇవ్వట్లేదు, కానీ సానుభూతి ఎందుకు అనిపించింది నాకైతే. నేను కూడా లిటరలీ వాళ్ళ ప్లేస్లో ఉంటే నేను కూడా అరుస్తానేమో. అది ఎవరైనా అంతే. ఇప్పుడు మనం ఒక ఛాన్స్ కావాలి, అక్కడ ఉండాలి అంటే ఒక ఛాన్స్ కావాలి, అది ఇవ్వాలి కదా ఫ్రెండ్స్. అది ఇవ్వకపోగా మళ్ళీ మీరు ఏడుస్తున్నారా వద్దు, అది ఇవన్నీ నాకైతే అసలు చిరాకు అనిపించింది. సో ఈరోజు శాండ్రా ఒక్కొక్క మాటకి నాకు అసలు భలే ఫిదా అయిపోయాను శాండ్రాకి అయితే. కానీ ఇందులో సంధ్య బ్రిట్టోని మెచ్చుకోవచ్చు. నాకైతే బ్రిట్టో భలే అనిపించాడు. తను చెప్తున్నాడు మనం వాళ్ళకి ఒక ఛాన్స్ వాళ్ళ పార్ట్నర్తో డిస్కషన్ చేస్తున్నాడు, మనం వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, సో మనమైతే ఎలిమినేట్ అవ్వము, నాకైతే ఆ కాన్ఫిడెంట్ ఉంది అంటే అలా కాదు, వాళ్ళు ఏ టాస్క్ ప్రూవ్ చేసుకోలేదు, నువ్వు ఇప్పుడు ఇలా మనం వెనక్కి తగ్గితే జాలిపడి వెనక్కి తగ్గితే మనం ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళు ఏది ప్రూవ్ చేసుకోలేదు అని చెప్పి సంధ్య చెప్పడం వల్ల అతను వెనక్కి తగ్గాడు. కానీ అతని హ్యుమానిటీ అయితే ఉందనిపించింది నాకైతే. నిజంగా జెన్యున్గా బ్రిట్టో చాలా మంచోడు అనిపించింది. పాపం అందరూ ఒక ప్లేస్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ వచ్చి మాట్లాడాడు అనమాట సంధ్యతో. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఒక ప్రశ్న అడుగుతాను శాండ్రా గారు అని చెప్పి అడుగుతాడనమాట. క్వశ్చన్కి అడిగిన దానికి ఆమె చాలా ఫైర్ అయిందనమాట. ఏమనంటే మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, ఉన్న పీపుల్స్ అయితే ఉన్నారు కదా, సో వాళ్ళని అడగొచ్చు కదా అని చెప్పి బ్రిట్టో అడిగితే దానికి చాలా ఫైర్, అప్పటికే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి అసలు చిరాకు వచ్చింది. అసలు మనుషులంటే ఏంది అని చెప్పి ఆమెకి చాలా విరక్తి అనిపించి అప్పుడు అసలు వదిలింది డైలాగులు. అబ్బాబ్బాబ్బా చాలా అంటే అబ్బా, ఆ మాటలకైనా ఒక్క ఛాన్స్ అయినా ఇవ్వచ్చు కదరా బాబు అనిపించింది నాకైతే. ఏం చెప్పిందంటే మాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, కారణాలే వెతుక్కుంటున్నారు, మేము అడుగుతున్నాం కానీ ఎవ్వరూ మాకు హెల్ప్ చేయటం లేదు, అందరూ నోట్లో మాట ఎవరైనా చెప్తారు, కరెక్టే, నోట్లో మాట ఎవరైతే చెప్తారు కానీ వాళ్ళకైతే ఎవరు హెల్ప్ చేయట్లేదు, అదే ఆమె చెప్పింది అనమాట. మీరేం చేయట్లేదు, ఎవరేం చేయట్లేదు అని చెప్పి అంటే బ్రిట్టో మీరు కూడా ఏం చేయట్లేదు అంటే ఐ సెడ్ నో అని చెప్పేశాడు అనమాట బ్రిట్టో. ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయవచ్చు కానీ వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశం లేదు అనేది ఖచ్చితంగా చెప్పింది. అసలు నిజంగానే వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉంటే
హెల్ప్ చేయొచ్చు, కానీ వాళ్ళు హెల్ప్ చేయాలని లేదు కాబట్టి వాళ్ళు హెల్ప్ చేయలేదు. మమ్మల్ని ప్రతి పాయింట్లో పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి చెప్తున్నారే కానీ మాతో టీం అవ్వాలని వాళ్ళెవ్వరికీ లేదు. ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు టీం అవుదాము, మరి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా, మరి ఇవ్వలేదు వాళ్ళు. సరే మీరు మాకు సపోర్ట్ చేయట్లేదు, మీ మీకు గేమ్ ఉంది కదా, మీ గేమ్ మీరు వెళ్ళిపోండి, మీ గేమ్ మీరు ప్లాన్ చేసుకోండి, మీరు ఆడుకోండి, మా దగ్గరికి వచ్చి మీరు ఎందుకు సజెషన్లు ఇస్తున్నారు? ఓకే మీరు మాకు సపోర్ట్ చేయట్లేదు, దాన్ని ఓకే ఐఎమ్ ఫైన్ ఓకే అని చెప్పేసింది. మేము కూడా మనుషులమే, మాకు మానసిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా, మానసిక పరిస్థితిని కూడా పరీక్షిస్తున్నారు, దానికి కూడా ఒక హద్దు అనేది ఉండాలండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది శాండ్రా. దానికి సంధ్య వచ్చి ఓకే మీ పరిస్థితి ఓకే, కానీ ఎందుకు అంత పెద్దగా చెప్తున్నారు, చిన్నగా చెప్పొచ్చు కదా అని చెప్పి సంధ్య చెప్తుందనమాట. మేము పెద్దగా అరవట్లేదు, మా నిర్ణయం మేము చెప్తున్నాం, మీరే నిర్ణయించుకోండి, మీరే మీ గేమ్ మీరే ఆడాలి అని. మా గేమ్ ఎలా ఆడాలో మీరే మాకు చెప్తారు, మా గేమ్ మేము ఎలా ఆడాలో మాకు తెలుసు, మీరు ఇలా చేయొద్దు అలా చేయొద్దని మీరు మాకెందుకు చెప్తున్నారు? మాతో ఏం టీం అయితే అవ్వట్లేదు కదా, మేము ఆడుతున్నాం, నా భయాన్ని నేను ఎదుర్కొంటున్నాను, నా భర్త ఎదుర్కొంటున్నాడు, ఎంత ఇబ్బంది పడినా కూడా ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుసు. కూర్చొని నిందించటం చాలా సులువు, నిజంగానే నోట్లో మాట ఏది పడితే అది వచ్చిద్ది, కానీ మనసు ఎంత బాధపడుతుంది. శాండ్రా మనసు కూడా అంతే బాధపడింది. ప్రతి ఒక్కరిని నిందించాలంటే ఒక్క క్షణం పట్టదు. టచ్ మై వర్డ్స్ అని చెప్పి చెప్పిందనమాట. అంటే ఒక హెల్ప్ చేయాలి అనుకుంటే నిజంగా హెల్ప్ చేయొచ్చు, కానీ వాళ్ళకి హెల్ప్ చేసే ఉద్దేశం లేదు, కానీ సజెషన్లు ఇస్తారు, మీరు ఎలా చేయొద్దు అలా చేయొద్దు, ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని సోది మాటలు అయితే చెప్పుకున్నారు. కానీ వాళ్ళు ఇంత అరుచుకొని ఇంత బాధపడినా కూడా వాళ్ళకి మాత్రం ఒక్క ఛాన్స్ ఏ టీం కూడా ఇవ్వాలి అనుకోలేదు ఫ్రెండ్స్, నిజంగా ఇవ్వాలి అనుకోలేదు పాపం. నిజంగా అదైతే నాకు చాలా అంటే చాలా బాధేసింది. నేను కనుక ఒకవేళ ఆ మ్యాన్షన్లో ఉంటే నేనైతే ఛాన్స్ ఇస్తాను, ఏది ఏమైనా కానీ మనం కరెక్ట్గా ఆడినా మనం కరెక్ట్గా ఉన్నా కానీ ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్స్లు ఉంటుంది. అంతేగాని ఒక ఛాన్స్ ఇవ్వడం వల్ల మనమేమి వెనక తగ్గం కదా, ఇంకా మనల్ని అప్రిషియేట్ చేయొచ్చు జడ్జెస్. సో ఇలా ఆర్గ్యుమెంట్ డిస్కషన్ అయితే బాగా జరిగింది. పాపం చాలా ఎమోషనల్ అయింది. దీంతో పాటు తరిగిడ తత్తై అని ఈ మ్యూజిక్ ఉంది కదా, నాకైతే చిరాకు అనిపించింది. యూట్యూబ్లో ఎలానో పెట్టుకోలేకపోతున్నాం, వీటిలో అయితే వీళ్ళకి కాపీరైట్స్ ఏమి ఉండవు కదా, మంచిగా మ్యూజిక్ పెట్టుకుంటే కనీసం బాగుండేది కదా, ఏంటో. సో శ్రీముఖి అయితే ఎంటర్ అయిందనమాట. సో ఆ గేమ్కి ఎవరెవరు టీమ్స్గా ఫామ్ అయ్యారా అనేది ఒక పక్కన కూర్చోమనిద్ది. సో అందరూ కూర్చుంటారనమాట. సో కూర్చున్న తర్వాత మహేష్ శాండ్రా వాళ్ళు ఏంటంటే పక్కన ఉంటారు. లిటరలీ శ్రీముఖి షాక్ అవుతుంది. నేనే షాక్ అయ్యాను, మనకు తెలుసు అయినా షాక్ అయ్యాం. ఇంత లిటరలీ బతిలాడినా కూడా ఒక్కళ్ళు ఇవ్వలేదంటే అసలు వాళ్ళకి హ్యుమానిటీ ఉందో లేదా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే లిటరలీ. సో మీకు తెలుసా, మీరు 0 బాండ్ క్రెడిట్స్ ఉన్నారు, మీరు ఏం గెలవలేదు, ఎవరినైనా అడిగారా ఏంటి అని అడిగితే మేమందరిని అడిగామండి కానీ ఎవరు మాకు ఇవ్వని అంటున్నారు అని చెప్తే ఆమె కూడా రిక్వెస్ట్ చేసిద్ది, మహేష్ శాండ్రా వాళ్ళని తీసుకోండి అని చెప్పి ఒక్కొక్క పేరుని అడిగింది. వాళ్ళు ఏంటో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్పేసి మొత్తాన్ని ఫైనల్గా అయితే వీళ్ళకైతే ఇవ్వలేదు, ఏ ఛాన్స్ అయితే ఇవ్వలేదు అదనమాట. ఓకే ఇంకా వాళ్ళకి అట్లా బ్యాడ్ లక్ అనేది ఉంది ఫ్రెండ్స్, అంతే, మనం ఏం చేయలేమేగా. ఇక టాస్క్ విషయానికి వస్తే టోకెన్ ఆఫ్ ట్రస్ట్. సో ఏంటంటే ఇవి 4 టీమ్స్కి అయితే జత కడతారనమాట. సో డివైడ్ చేస్తారు, 4 టీమ్స్కి డివైడ్ చేసుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన టాస్క్లు ఏంటంటే ఎక్కువగా లవ్ టోకెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్నారు, సింపుల్గా చెప్పాలి అంటే. సో 4 టీమ్స్ ఎవరెవరు ఏంటి అంటే ఫస్ట్ టీం వచ్చేసి స్నేహం కోసం
వీళ్ళు వచ్చేసి పవన్ అండ్ అంజలి, నటరాజ్ అండ్ నీతు, వీళ్ళది ఒక టీం అన్నమాట. సెకండ్ టీం వచ్చేసి ఒకరికి ఒకరు, వీళ్ళు వచ్చేసి నూకరాజు, ఆసియా, ప్రియాంక అండ్ శివ్. అండ్ మూడో టీం వచ్చేసి మనం, భాను అండ్ జాను, కళ్యాణ్ అండ్ వసంతి. సారీ. ఫోర్త్ టీం వచ్చేసి సిద్ధు, సోనియా, సంధ్య, బ్రిట్టో, వీళ్ళది వచ్చేసి నువ్వు నేను అలా అలా పెట్టుకున్నారు. ఒక్కొక్కరిని పిలిచి 1 by 1 పిలిచి వాళ్ళు వచ్చేసి ఫస్ట్ పవన్, అంజలి వచ్చేసి పిలిచారనమాట. ఒక రూమ్లోకి పిలిచి ఇక చెప్తుందనమాట, పవన్, అంజలి మీకు ముందున్న 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, స్ప్లిట్, స్టీల్. స్ప్లిట్ అంటే మీ అపోనెంట్ వాళ్ళు స్ప్లిట్ తీసుకున్నారంటే ఎన్ని టోకెన్స్ అయితే గెలుచుకుంటారో మీరిద్దరూ స్ప్లిట్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు స్టీల్ తీసుకొని మీరు స్ప్లిట్ చేసుకుంటే మీరు ఎన్ని గెలుచుకుంటారో అవన్నీ వాళ్ళకి ఇచ్చేయాలి. 2 స్టీల్ తీసుకున్నారంటే 0 బాండ్ అనేది వస్తుంది. సో మీరు మీ గేమ్ ప్లాన్ ఆలోచించి మీరు తీసుకోండి అంటే ఆయనైతే ఫ్రెండ్షిప్ని ఉద్దేశించి ఒక ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి పవన్ అండ్ అంజలి వచ్చేసి స్ప్లిట్ అయితే తీసుకున్నారు ఆప్షన్ని. అండ్ నటరాజు, నీతో ఆల్సో స్ప్లిట్ అనేది తీసుకున్నారు అన్నమాట వీళ్ళిద్దరూ. ఇంకా రెండో జోడి నూకరాజు, ఆసియా, వీళ్ళని కూడా పిలిచారు. నూకరాజు, ఆసియాని కూడా ఇలాగే సేమ్ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క పేరుని కన్ఫ్యూజ్ చేసిన కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి స్టీల్ ఎంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఓకే మనం తీసుకున్నాం నమ్మకంగా ఉన్న వాళ్ళు కూడా ఆప్షన్ స్ప్లిట్ అనేది ఎంచుకున్నారు. సేమ్ నూకరాజు, ఆసియా కూడా స్ప్లిట్ అనేది ఎంచుకున్నారు. ప్రియాంక, శివ్ కూడా స్ప్లిట్ అనే ఆప్షన్ ఎంచుకున్నారు. నాకైతే ప్రియాంక, శివ్ అయితే ఎక్కువగా గేమ్స్ ఆడాలి, విన్ అవ్వాలనే యాటిట్యూడ్ ఉంటుంది కదా, నేను స్టీల్ ఎంచుకుంటారనుకున్నా. బట్ ఎనీవే స్ప్లిట్ అయితే ఎంచుకున్నారనమాట. సో భాను, జాను వచ్చేసి స్ప్లిట్ ఎంచుకున్నారు. కళ్యాణ్, వాసంతి మాత్రం కన్ఫ్యూజ్ అయిపోయారు. టాస్క్ని అనలైజ్ చేయకుండా నేనే గెలవాలి, వీళ్ళందరూ నాకు అవసరం లేదు, నాకు ఓన్లీ గేమే ఇంపార్టెంట్ అని చెప్పి కన్ఫ్యూజన్ అయిపోయి స్టీల్ ఎంచుకున్నారనమాట. అండ్ సిద్ధు, సోనియా వచ్చేసి స్ప్లిట్ ఎంచుకున్నారు. సంధ్య, బ్రిట్టో వచ్చి స్ప్లిట్టే ఎంచుకున్నారనమాట. సో వీళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఉన్న ఆప్షన్ ఎంచుకున్నారు. అందరు కలిసి మ్యాచ్ చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఒక స్టాండ్ ఉంటుంది, దానికి 4 తాడులు అయితే ఉంటాయి అన్నమాట. ఏం లేదు, సింపుల్ టాస్క్ అది. తాడు మీద వేలాడపడాలి. విల్ పవరు, స్ట్రెంగ్త్ చెక్ చేయటం అనమాట. ఎంతసేపు వేలాడుతూ ఉంటే చివరికి ఎవరైతే గెలుస్తారో వాళ్ళు విన్నర్స్ అనమాట. సో దీనికి ఒక్కొక్కరికి 10,000 టోకెన్స్ అయితే, ఒక్కొక్క టీంకి 10,000 టోకెన్స్ అయితే ఇచ్చిందనమాట. ఆ 10,000 టోకెన్స్లో వచ్చి ఎవరికి ఎంత బెట్ చేసుకుంటున్నారు అనేది వచ్చిందనమాట. సో ఇది స్టేజ్ 1, స్టేజ్ 2 2 రకాలుగా జరుగుతున్నాయి. స్టేజ్ 1లో వచ్చేసి వేలాడే వాళ్ళు ఎవరు ముందుకు రండి అంటే ఆసియా, బ్రిట్టో, కళ్యాణ్, నటరాజు వీళ్ళు వచ్చారనమాట. సో ఆసియాకి బెట్ చేసింది 2,000 అండ్ బ్రిట్టోకి 3,000, కళ్యాణ్కి 2,000, నటరాజుకి 2,000. సో ఇవైతే బెట్ చేసేసుకున్నారు. వీలైనంతసేపు వాళ్ళు వేలాడుతూ ఉండాలన్నమాట. సో అదేంటంటే విల్ పవరు, స్ట్రెంగ్త్ గురించి జరిగింది. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సడన్ ట్విస్ట్ అంటే ఎవ్వరు గెలవరు అనుకుంటా, వాళ్ళు గెలుస్తారనమాట. సో వాళ్ళు వేలాడుతూ ఉంటారనమాట. సో పవన్ ఇంకా తర్వాత స్టేజ్ 1కి వచ్చేసి ఒక 4 కలిసి శ్రీముఖు దగ్గర ఒక బెంచ్ ఉంటుంది, దాని మీద ఒక రోజ్ ఫ్లవర్ అనేది ఉంటుంది అనమాట. ఎవరైతే ముందు వచ్చి ఆ ఫ్లవర్ తీసుకొని ఆమెకి ఇస్తే వాళ్ళకి ఒక మంచి బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. సో ఒక 4 వస్తారు, 4 వెళ్ళేసి కొంచెం కొట్టుకుంటా, తెలిసిందే కదా టాస్క్ అంటే, కొంచెం హీట్ ఆఫ్ ద మూమెంట్లో కొన్ని అయితే జరిగింది. సో ఫ్లవర్ తీసుకొని ఇచ్చారనమాట. అంతే ఏంటంటే కోపంగా భానుని పోరా అందనమాట. అసలు ఆ మాట ఎంత కోపంలో ఉన్నా కూడా ఒక మనిషిని డిగ్రేడ్ అయితే అసలు చేయకూడదు. సో ఆమె కోపంలో పోరా అంది, కానీ ఆయన అయితే ఏమనలేదు, నువ్వు ఎలా అంటావు ఏంది అని చెప్పి కొంచెం హీటెడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. శ్రీముఖి అయితే వద్దు, పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు గేమ్ని అని చెప్పి చెప్పిందనమాట. ఎవరైతే తీసుకొచ్చి ఆమెకి ఫ్లవర్ ఇస్తారో వాళ్ళు అక్కడ 1 kg, 2 kg, 3 kgs అనేవి ఉంటాయి అన్నమాట ఒక రైస్ మూట్లు.
అవి వచ్చేసి వాళ్ళకి ట్యాగ్ చేయాలన్నమాట. సో వాళ్ళ బరువు అండ్ ఆ బరువు 3 వాళ్ళు మొయ్యాలి, అలా వేలాడుతూనే ఉండాలి. ట్రస్కి 3 kgs పెడతారు. సో అతనైతే ఫస్ట్ అవుట్ అవుతాడు అనుకుంటాను. బై మిస్టేక్ ఏంటంటే బ్రిటో ఫస్ట్ ఎలిమినేట్ అయిపోతాడు. సో తర్వాత బ్రిటోకి కూడా 3 kgs అనేది నూక్రాజ్ అనేది వేస్తాడనమాట. ఇంకా సేమ్ రోజు తీసుకెళ్ళి ఇవ్వడం, రోజు ఇచ్చిన తర్వాత ఎవరైతే రోజు ఇస్తారో వాళ్ళు వెళ్ళి వాళ్ళ అపోనెంట్ వాళ్ళని ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకొని 1 kg 2 kg 3 kgలు అనేది బరువు అనేది పెట్టాలి. సో ఆ బరువు మోయాలి, వీళ్ళ బరువు మోసుకొని ఏలాడుతూ ఉండాలన్నమాట. అందులో ఫస్ట్ బ్రిటో అయితే ఎలిమినేట్ అవుతాడు, సెకండ్ నటరాజ్ మాస్టర్ అయితే ఎలిమినేట్ అవుతారు, 3 వచ్చేసి నేను కళ్యాణ్ గెలుస్తాడేమో, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకున్నాను. బట్ అతను ఏంటంటే లాస్ట్కి ఒకళ్ళు వెళ్ళేసి ఆసియాకి కూడా ఆల్రెడీ 3 kgs ఆమె బరువు ఉంటుంది అనమాట. సో పవన్కి అసలు ఏ కేజెస్ లేదు, సులభంగా గెలవచ్చు. బట్ అతను కంట్రోల్ చేసుకోలేక ఆయనకి పెడదాం అనే లోపల ఆయన కింద పడిపోయాడు. ఆసియా అనేది విన్నర్ అవుతుందన్నమాట. నిజంగా ముగ్గురు మగవాళ్ళ మధ్య ఒక లేడీ శివంగిలాగా గెలిచింది. నాకైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు ఆసియాని. ఆమెకి చాలా విల్ పవర్ ఉంది. ఎంత తక్కువ అంచనా వేసినా కానీ లేడీస్ని చాలా తక్కువ అంచనా వేస్తారు కదా కొంతమంది, ఆమెకైతే విల్ పవర్ అయితే బాగుంది. సో దానివల్ల ఆసియా విన్నర్ అవ్వడం వల్ల 9,000 టోకెన్స్ 9,000 టోకెన్స్ అయితే గెలుచుకుంది. ఏమనంటే ఈ టోకెన్స్ జాగ్రత్తగా దాచి ఉంచుకోండి, అంటే దొంగతనం అయినా చేసుకోవచ్చు అని హింట్ ఇచ్చిందనమాట. సో ఏం జరిగిద్దో ఏమో రేపు ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాము. సో దాని తర్వాత వాళ్ళందరూ మ్యాచ్లో వెళ్ళిపోతారు, ఒక పేరు తప్పితే. వాళ్ళు ఎవరంటే మనకు తెలిసిందే కదా, బ్యాడ్ లక్ గైస్, మహేష్ అండ్ శాండ్రా. పాపం ఈమె ఇక్కడ నాకు నచ్చలేదు ఒక విషయం. ఇప్పుడు ఏదో అసలు అది జరిగిద్దో లేదో కూడా తెలియదు, దాన్ని ఎలా గెస్ చేస్తాం? మనకేమైనా జాతకం ఏమైనా తెలుసా, జ్యోతిష్యం ఏమైనా వచ్చా, కాలజ్ఞానం ఏమైనా రాసామా? ఎవరైతే హయ్యెస్ట్ టోకెన్స్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళ పేరు చెప్పండి. మీరు చెప్పిన పేరు నిజంగా వాళ్ళు గెలిస్తే ఆ టోకెన్స్ అన్నీ మీకు ఇస్తారంటే అది వాళ్ళు గెలుస్తారో లేదో. అలా కాకుండా మంచిగా నేనే కనుక యాంకర్ని అయినట్లయితే వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు ఎవరైతే అన్ఫిట్ అనిపిస్తారో వాళ్ళని తీసేసి వాళ్ళ ప్లేస్లో మీకు పెడతాను. సో మీరు కూడా ఆడి గెలుచుకోవచ్చు అనేది ఒక గేమ్ ఇస్తే బాగుంటుంది. అంతేగాని ఒకరిని గెస్ట్ చేయండి, వాళ్ళు కనుక గెలిస్తే మీకు ఆ టోకెన్స్ మీకు వస్తాయి అనేది చెప్పడం నాకు ఎందుకు నచ్చలేదు. గేమ్ పెడితేనే కదా వాళ్ళ విల్ పవర్ కూడా తెలిసేది. అది నా ఒపీనియన్. సో నా ఒపీనియన్ కనుక మీకు నచ్చినట్లయితే మీరేమనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో శ్రీముఖి అయితే అండ్ శాండ్రాకి ఇలా చెప్పిందనమాట, ఎవరైతే హైయెస్ట్ టోకెన్స్ ఎవరైతే గెలుచుకుంటారో ఆ పేరుని మీరు గెస్ చేయండి. ఆ పేరు నిజంగా హైయెస్ట్ టోకెన్స్ అయితే గెలుచుకుంటారో వాళ్ళ టోకెన్స్ మీకు వస్తాయి, మీకు కూడా బాండ్ క్రెడిట్స్ గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పింది ఫ్రెండ్స్. మాది నాకైతే టాస్క్ ఇచ్చి వాళ్ళు విల్ పవర్ చెక్ చేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే గెస్సింగ్ అనేది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నారు, డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మ్యాన్షన్లో ఉండాలని చాలా చాలా రిక్వెస్ట్ చేశారు. కాబట్టి యాంకర్గా ఇలా తీసుకుంటే బాగుండేది అనేది నా సజెషన్. మహేష్ శాండ్రాది నిజంగా పాపం అనిపించింది, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలి అని మీరు కూడా నాలాగా ఆలోచించినట్లయితే అందరూ మహేష్ శాండ్రా అని కామెంట్ చేయండి. అలాగే అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఒపీనియన్ అయితే ఇది, మీ ఒపీనియన్ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.